Hi friends, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు శివరామ్స్ ప్రాపర్టీస్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా. మన కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా తరపున రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేస్తూ మన ఏపీసీఆర్డీఏ ఎల్పిఎస్ ప్లాట్స్ యొక్క ప్రైస్ అనాలిసిస్లో భాగంగా మనం ఆల్రెడీ తుళ్ళూరు, మందడం లాంటివి విశ్లేషణ చేసాం. అలాగే ఈరోజు మనం ఐనవోలుకు సంబంధించిన ప్రైస్ అనాలిసిస్ ఒకసారి చెక్ చేద్దాం. సో జనరల్గా ఏంటంటే ఐనవోల్ అనేది ఇప్పుడు శాఖమూరు పార్క్ సెంట్రల్గా, అంటే మీకు అదే ఐకానిక్గా దాని దగ్గరలో ఉన్న జోన్ అనమాట. యాక్చువల్గా ఇక్కడ మనకి రెసిడెన్షియల్ జోన్ వచ్చేసరికి, సో ఇక్కడ రెసిడెన్షియల్ ఎల్పిఎస్ 30 to 40 రోడ్ విడ్త్ జోన్లో, లేదా రెసిడెన్షియల్ యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 32,000 నుంచి 48,000 దాకా మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి. ఇందులో యావరేజ్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చేసరికి మీరు గమనిస్తే 32 దగ్గర కాకుండా 45,864 రూపీస్గా ట్రేడ్ అవుతుంది. అంటే దాని అర్థం 32,000 మీద కన్నా ఈ ప్రీమియం జోన్స్లోనే ఎక్కువ ట్రేడ్ జరుగుతాం ఒక విశేషమైన చెప్పుకోవచ్చు. అలాగే మనకి కొంచెం ప్రీమియం సెగ్మెంట్లో, అంటే మీ కింద మనం గత వీడియోలో మాట్లాడినట్టుగా నార్త్ కానీ లేదా ఈస్ట్ సెగ్మెంట్ కానీ ప్రైసింగ్ వచ్చేసరికి 48,000 నుంచి 48,000 నుంచి 52,000 దాకా ట్రేడ్ జరుగుతుంది. అలాగే దీంట్లో కమర్షియల్ వచ్చేసరికి కమర్షియల్ సెగ్మెంట్లో మీకు 55,000 నుంచి 68,000 దాకా ట్రేడింగ్ జరుగుతుంది. సో మీకు రాబోయే రోజుల్లో అంటే మీకు 3 to 4 years ఆఫ్ పర్స్పెక్టివ్లో ఫ్యూచర్ గ్రోత్ వచ్చేసరికి సిఏజిఆర్ వచ్చేసరికి, అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పర్సంటేజ్ వచ్చేసరికి 20 to 24%గా ఉంది. 80,000 నుంచి 92,000 దాకా పెరగడానికి అవకాశం ఉన్న జోన్ ఇది ఆర్గానిక్ గ్రోత్. సడన్ స్పెక్యులేషన్స్ కానీ లేదా యావరేజ్ అగ్రిగేటెడ్ వాల్యూ, హిస్టారికల్ డేటా అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఈ పర్సంటేజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం చేస్తున్న ఈ విశ్లేషణ కనుక మీకు నచ్చినా, లేదంటే మీకు మీ కామెంట్స్ కానీ, లేదా మీ సలహాలు, మీ సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇన్వెస్ట్ చేయబోయే ముందు యాక్చువల్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు సేఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సెక్యూర్డ్ జోన్, అలాగే అది గ్రోత్కి లింక్ అయ్యేటట్టుగా. అప్పుడే మీరు ఆస్తిని లేదా వెల్త్ని సిగ్నిఫికెంట్గా సంపాదించుకోగలుగుతారు. సో కాబట్టి బిఫోర్ ఇన్వెస్టింగ్ మీరు రిస్క్ అనాలిసిస్ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఎంత పర్సంటేజ్ రిటర్న్ మీరు పొందాలనుకుంటున్నారు, అది కూడా ఎంత కాలంలో అది పొందాలనుకుంటున్నారు, అంటే టైం. సో ఇవి కంపల్సరీగా డిఫైన్ చేసుకోండి. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది లాస్ట్ టైము 20,000-25,000 మధ్యలో కొని 60,000 వెళ్ళినా సరే అమ్మలేదు. అది లక్ష అయిపోద్ది. ఇదే ఎంతమందికి చెప్పినా ఇదే చెప్పారు. సో ఇప్పుడు ఏమైంది, మళ్ళీ సడన్గా 32,000 to 40,000 మధ్యకు యావరేజ్లో ఉంది. సో దాని అర్థం ఏంటి, ఆల్రెడీ 3 times పెరిగిపోయిన, అంటే 25,000ది డబుల్ అంటే 50,000, 65,000, దగ్గరగా 70,000 దాకా కూడా వెళ్ళినా కూడా అమ్మని పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ 30 to 40 దగ్గర ఉన్నారంటే మరి అది స్ట్రెస్కి గురవుతున్నాం కదా. సో అందుకనే మీరు ముందుగా ప్రీ డిఫైన్డ్ పర్సంటేజ్, ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ రాగానే, ఇప్పుడు మీరు సపోజ్ మీరు 3 ఏళ్లలో ఒక 50% గ్రోత్ కావాలనుకున్నారు అనుకుందాం, లేదా 3 ఏళ్లలో యావరేజ్ని 60% చొప్పున 60% మీకు గ్రోత్ నమోదైంది అనుకుందాం. అది మీకు రెండు సంవత్సరాల్లోనే వచ్చేసింది కదా, ఇది లక్షకి వెళ్ళిపోద్దని ఆలోచించే బదులు మీరు అనుకున్న 60% వితిన్ 2 yearsలో వచ్చినప్పుడు సడన్గా అమ్మేస్తే మళ్ళీ మీరు మళ్ళీ కొన్న జోన్లోకి వచ్చినప్పుడు, లేదంటే సెగ్మెంట్ మార్చో మళ్ళీ కొన్న ప్రైస్లో కొనగలిగితే, ఇప్పుడు ఇక్కడ మీకు 60% గ్రోత్ ఇక్కడ కనబడుతుంది, ప్లస్ మీరు డిస్కౌంట్లో కొనడం వల్ల మళ్ళీ 40% మీరు తక్కువ కొంటున్నట్టు అవుతుంది, ప్లస్ మీరు సేమ్ 60% టార్గెట్ పెట్టుకోవడం వల్ల మీరు మోర్ దాన్ 100% గ్రోత్లోకి మీరు రాగలుగుతారు. సో అందుకే మీరు ఆలోచనాత్మకంగా కనుక, నిర్మాణాత్మకంగా, కన్స్ట్రక్టివ్ వేలో కనుక మీరు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసుకోదలుచుకుంటే హైయెస్ట్ గ్రోత్ నమోదు చేసుకోవడానికి వీలవుతుంది. లేదా మాలాంటి, అంటే మీకు అసెట్ మేనేజ్మెంట్ చేస్తున్న క్రమంలో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళతో మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ని కొనసాగిస్తే కంటిన్యూస్గా గ్రోత్ని నమోదు చేసుకుంటూ ముందుకెళ్ళవచ్చు.
సో మీరు మీ 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 ప్లాట్స్ మీరు ఐనవోల్లో ఉండి అమ్మదలుచుకుంటే మీ ప్లాట్ కోడ్తో మమ్మల్ని సంప్రదిస్తే మీకు బయర్ని మ్యాచ్ అయిన బయర్తో మీతో ఆ డీల్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఐనవోల్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కూడా బయర్స్ కూడా ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు ఎన్ని గజాల్లో కావాలి, ఏ ప్రైస్ సెగ్మెంట్లో కావాలి అనేది, లేదా మీరు ఓవరాల్గా శివరాం గారు మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం రైట్ అనాలిసిస్ మీ నాలెడ్జ్ ప్రకారం రైట్ గ్రోత్ కోసం, లేదా మీరు చెప్పిన సేఫ్టీ సెక్యూరిటీ గ్రోత్ పరంగా నా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత, నా టోటల్ ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఇంత, సో నా ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ ఇంత, ఇంత టైంలో నాకు కావాలి అనుకుంటే మీరు ఎక్కడ సజెస్ట్ చేస్తారని అడిగితే యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్ మేము ఒక సజెషన్ ఇవ్వడానికి వీలవుతుంది. లేదా మేము కొన్ని విశ్లేషణల ప్రకారం, లేదా మన కీర్తి రియల్టర్స్ డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం మీరు ఒకవేళ 2 crores ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దాన్ని 3 partsగా డివైడ్ చేసి డైవర్సిఫైడ్ లొకేషన్స్లో అన్ని ట్రూ వాల్యూలో సేఫ్ జోన్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ హయ్యర్ పర్సంటేజ్ని గెయిన్ చేసుకునేలాగా వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో, అంటే మీ ఆస్తి ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ రూపంలో క్వాంటిఫై చేసుకుంటూ వెళ్ళేలాగా గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. అంటే మీరు ఈ సలహాలు సూచనలు మీకు నచ్చితే కనుక, ఈ వీడియో నచ్చినా, ఇలాంటి విశ్లేషణ నచ్చినా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కంటెంట్ అనేక మందికి చేరవేయటమే నా ఉద్దేశం. ఓకే అండి. సో రైట్ గైడెన్స్ అండ్ రైట్ ఆపర్చునిటీస్ కోసం మన శివరామ్స్ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాతో కంటిన్యూస్గా ఇన్వెస్టర్స్గా లేదా ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాక్చువల్గా మేము జస్ట్ ప్లాట్లు అమ్మడం లేదండి, వీఆర్ ఆర్కిటెక్టింగ్, అంటే మీరు ఆర్కిటెక్చర్ని ప్రిపేర్ చేస్తున్నాం, వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది, అది గమనించండి. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.